హైదరాబాద్ ఎలక్షన్స్ అంటే పెనం మీద వేసిన దోశ లాంటిది. కొంచెం ఎక్కువసేపు ఉంచితే మాడిపోతుంది, కానీ దోరగా వేయించితే గోల్డెన్ క్రిస్పీగా బయటకు వస్తుంది. అందరికీ ఇప్పుడు ఎక్సైటింగ్గా అండ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఎందుకంటే 2024 లోక్సభ ఎలక్షన్స్ రిజల్ట్స్ రాబోతున్నాయి. స్పాట్లైట్ హైదరాబాద్ మీద ఉంది అండ్ పొలిటికల్ బ్యాటిల్ గ్రౌండ్ ఇప్పుడు తెలంగాణ అని అంటున్నారు. హైదరాబాద్ తెలంగాణకి క్యాపిటల్. అండ్ ఈ హైదరాబాద్ సిటీ ఆల్మోస్ట్ సాంబార్ అండ్ బిర్యానీ లాంటిది. రకరకాల కల్చర్స్, ట్రెడిషన్స్, పీపుల్ ఫ్రమ్ డిఫరెంట్ రిలీజన్స్ ఇక్కడ అన్యోన్యతో ఉంటారు. ఎస్, కంపల్సరీగా వాళ్ళు ఉండేటప్పుడు ఏవో రకాల క్లాషెస్ అయితే కంపల్సరీగా వస్తాయి. కానీ ఆ క్లాషెస్ని ఎప్పటికప్పుడు మర్చిపోని చేతిలో చేయి కలుపుకొని ముందుకెళ్తూ ఉంటారు. హైదరాబాద్ చాలా ఇంట్రెస్టింగ్ డెస్టినేషన్. ఇక్కడ లోక్సభ కాన్స్టిట్యుయెన్సీ మీద చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఎందుకంటే ఇక్కడ పర్సంటేజ్ ఆఫ్ ముస్లిం ఓటర్స్ చాలా హైగా ఉన్నారు. ఇక్కడ ఏఐఎంఐఎం, దట్ ఈస్ కాల్డ్ ఆల్ ఇండియా మజీజ్ ఏ ఇత్తెహాదుల్ ముస్లిమీన్, ఈ పార్టీ 1989 నుంచి రూల్ చేస్తుంది. ఇప్పుడు బీజేపీ నుంచి వచ్చిన మాధవీలత, ద లయనెస్, ఏఐఎంఐఎంని ఛాలెంజ్ చేయబోతుంది. దాని డామినెన్స్ని అసలు అస్తిత్వంలో ఉంచుతుందా లేదా తనే బ్యాక్ తీసుకుంటుందా అనే క్వశ్చన్ ఇప్పుడు అందరి మైండ్లో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. రకరకాల వాగ్వివాదాలతో, రకరకాల ఆలోచన శైలిలతో ఈ ఎలక్షన్స్ అనేవి కొనసాగాయి. మాధవీలత గారు ఫస్ట్ టైం ఎలక్షన్స్లో దిగినా కూడా ఒక స్ట్రాంగెస్ట్ ప్లేస్ నుంచి కంటెస్ట్ చేశారు. తను ఒక ఫ్రెషరే అయినా కూడా ఎప్పుడూ ఫ్రెషర్ లాగా బిహేవ్ చేయలేదు. తను చూపించిన ధైర్యం, తన మాట్లాడే వాక్చాతుర్యం, తన ఆలోచించే విధానం అందరినీ ఆకట్టుకుంది. ఈరోజు అందరికీ కళ్ళు ఎలక్షన్స్ మీదే ఉన్నాయి, ఎగ్జిట్ పోల్స్ మీదే ఉన్నాయి. అసలు ఎగ్జిట్ పోల్స్లో మాధవీలత గారు గెలుస్తారా, మనని కొత్త వెలుగు వైపు తీసుకెళ్తారా, లేదా లైఫ్ ఎలా గడుస్తుందో ఓల్డ్ సిటీలో అలానే గడుస్తుందా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. ఎగ్జిట్ పోల్స్ చాలా చర్చనీయమైన టాపిక్. ఈ ఎగ్జిట్ పోల్స్ యాక్సిస్ మై ఇండియా రీసెర్చ్ పరంగా బీజేపీ ఇండియాలో తెలంగాణలో ఒక గ్రేటర్ పొలిటికల్ అడ్వాంటేజ్తో గెలవబోతుంది అని రీసెర్చ్ చెప్తుంది. 11 to 12 సీట్స్ సెక్యూర్ చేయబోతుంది అవుట్ ఆఫ్ 17 సీట్స్ అని చెప్పేసి యాక్సిస్ మై ఇండియా రీసెర్చ్లో బయట పెడుతుంది. దట్ మీన్స్ 43% ఓట్ షేర్ జరగబోతుంది బీజేపీకి. ఆపోజిట్లో కాంగ్రెస్కి 4 to 6 సీట్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అది ఎంత అమాల్గమేషన్ చేసినా బీఆర్ఎస్ పార్టీతో కలిసినా కూడా 4 to 6 సీట్స్ కంటే ఎక్కువ వచ్చే ఛాన్సెస్ లేవు అని చెప్పేసి రీసెర్చ్ చెప్తున్నాయి. అది కాకుండా హైదరాబాద్ కాన్స్టిట్యుయెన్సీ ఇప్పుడు చాలా క్రూషియల్ కండిషన్లో ఉంది. ఎందుకంటే ఎక్కడా లేనిది హైదరాబాద్లో మైనారిటీ ఓట్ బ్యాంక్ చాలా మేజర్ రోల్లో ఉంటుంది. అకార్డింగ్ టు 2011 సెన్సస్ పాపులేషన్ ఇక్కడ 21 lakh పీపుల్ ఉన్నారు. దాంట్లో 18,23,664 రిజిస్టర్డ్ యూజర్స్ ఉన్నారు. ఈ వైబ్రెంట్ డెమోక్రటిక్ ఎంగేజ్మెంట్ ఈ ఓట్ కౌంట్ని కూడా చాలా ఇంట్రెస్టింగ్గా తీసుకెళ్తుంది. హైదరాబాద్కి, తెలంగాణకి ఈ ఎగ్జిట్ పోల్స్ కానీ ఈ పోల్ రిజల్ట్స్ కానీ ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేయబోతున్నాయి? మేజర్గా హైదరాబాద్లో పొలిటికల్ ల్యాండ్స్కేప్ మారబోతుంది. బీజేపీ ఒక మేజర్ పొలిటికల్ షిఫ్ట్ తీసుకురాబోతుంది హైదరాబాద్లో, తెలంగాణలో. ఒకవేళ మాధవీలత గారు గెలుస్తే. మాధవీలత గారు అసదుద్దీన్ ఓవైసీ మధ్యలో ఉన్న బ్యాటిల్ చాలా క్లోజ్లీ అబ్జర్వ్ చేసిన పర్సన్గా చెప్తున్నాను. ఇద్దరికి ఈక్వల్ ఛాన్సెస్ ఉన్నాయి. I am not saying this person is correct or this person is wrong, but I would say both are strong competitors. ఒక పర్సన్ 1989 నుంచి రూల్ చేస్తున్నాడు, ఒక పర్సన్ కొత్తగా వచ్చాడు కానీ ఏ మాత్రం తగ్గట్లేదు. ఇద్దరు ఒకరొకరు పరస్పరంగా క్వాలిఫైడ్ పర్సన్సే అండ్ దే ఆర్ ఎలిజిబుల్ టు రూల్ ద ప్లేస్. బట్ వాళ్ళల్లో వాళ్ళు కొన్ని మార్పులు తెచ్చుకొని అక్కడి డెమోగ్రఫిక్స్ని అర్థం చేసుకొని రూల్ చేస్తే ఇంకా బెటర్గా రూల్ చేయగలుగుతారు అనేది నా ఒపీనియన్. ఇన్ని రోజులు ఉన్న ఉడుం పట్టుని వదిలించాలని బీజేపీ ట్రై చేస్తే నా ఉడుం పట్టుని నేను వదలు అని చెప్పేసి ఏఐఎంఐఎం స్ట్రాంగ్గా చెప్తుంది. ఈ బ్యాటిల్లో ఎవరు గెలుస్తారు? ఎవరు ఓల్డ్ సిటీని నడిపించబోతున్నారు? ఓల్డ్ సిటీ డెవలప్ అవుతుందా లేదా ఈ జస్ట్ నేమ్ సేక్ బ్యాటిలా? ఈ డెవలప్మెంట్ తర్వాత, ఎలక్షన్స్ కంప్లీట్ అయిన తర్వాత ఈ ఇద్దరు లీడర్స్ ఏమైనా చేంజ్ తీసుకొస్తారా లేదా ఓల్డ్ సిటీకి? ఇవన్నీ క్వశ్చన్స్ జనాల మైండ్లో తిరుగుతున్నాయి. That's all for now.
హైదరాబాద్ ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ తొందరగానే రాబోతున్నాయి. అండ్ మేక్ ష్యూర్ మీరు ఈ ఛానల్కి సబ్స్క్రైబ్గా ఉన్నారు. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ ద ఛానల్. దీనివల్ల మా ఛానల్ గ్రో అవ్వడానికి ఎంకరేజ్మెంట్ వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. టేక్ కేర్. జై హింద్, జై భారత్. అండ్ ఐఎమ్ ప్రౌడ్ టు బి బోర్న్ యాజ్ అన్ ఇండియన్. థ్యాంక్ యూ.